హాయ్ స్టూడెంట్స్. సో పైథాన్లో ప్రీవియస్ క్లాస్లో మనం టపుల్ అనే డేటా టైప్ గురించి చూసాం. అండ్ ద సేమ్ సిమిలర్ డేటా టైప్ కొంచెం డిఫరెన్స్తో మనకి లిస్ట్. సో లిస్ట్ కూడా సేమ్ మనకి టపుల్ అనేది ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ లిస్ట్ కూడా మనకి అలానే వర్క్ అవుతుంది. బట్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది ఏంటంటే మనం టపుల్లో ఏవైతే వాల్యూస్ స్టోర్ చేసామో ఆ వాల్యూస్ని మనం చేంజ్ చేయలేము. బట్ లిస్ట్కి వచ్చేసరికి మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మోడిఫికేషన్ అనేది పెర్ఫామ్ చేయగలం. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ లిస్ట్. సో ఇవన్నీ కూడా మనకి పైథాన్కి సంబంధించిన డిఫరెంట్ డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ యూజ్ చేసి మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి, వీటిని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. బట్ ద మెయిన్ థింగ్, మనం రిమైనింగ్ లాంగ్వేజెస్లో అరేస్లో ఎలా అయితే వాల్యూస్ని సీక్వెన్స్గా స్టోర్ చేసుకుంటామో సేమ్ అలానే లిస్ట్లో అండ్ టపుల్లో కూడా మనం వాల్యూస్ని సీక్వెన్స్గా స్టోర్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కామన్ థింగ్ బిట్వీన్ అరేస్, టపుల్ అండ్ లిస్ట్. ఓకే, సో ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మిస్ అవ్వద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కంటిన్యూషన్ ఒక చిన్న డెఫినేషన్ చూద్దాము. వాట్ ఈజ్ లిస్ట్? Lists are ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సేమ్ మనం టపుల్లో ఎలా అయితే మల్టిపుల్ వాల్యూస్ ఒకే వేరియబుల్గా తీసుకుంటామో అలానే లిస్ట్లో కూడా మల్టిపుల్ వాల్యూస్ ఒకే వేరియబుల్గా తీసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని సెట్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ టపుల్ని పెరాన్సిస్లో తీసుకుంటే లిస్ట్ని వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకుంటాం. సో లిస్ట్స్ ఆర్ సో మస్ట్ అండ్ షుడ్గా టపుల్స్కి వచ్చేసరికి అక్కడ పెరాన్సిస్ అండ్ లిస్ట్కి వచ్చేసరికి మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి డెఫినెట్గా తీసుకోవాలి. సో నెక్స్ట్, హౌ టు క్రియేట్. సపోజ్ నేను ఇక్కడ లిస్ట్ నేమ్ L1 అని చెప్పి తీసుకుంటున్నాను. మీరు LIST లిస్ట్ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో జస్ట్ నేను లిస్ట్ L1 అని చెప్పి తీసుకుని ఇక్కడ 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. 3 వాల్యూస్ కూడా మనకి మస్ట్ అండ్ షుడ్గా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలి. నెక్స్ట్ సతీష్ అండ్ రవి. సో ఇక్కడ 3 వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి అంటే సింపుల్గా ప్రింట్ ఆఫ్ L1. ప్రింట్ ఆఫ్ L1 అనగానే మనకి L1లో ఉన్న ఆల్ 3 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. అక్కడ మీరు కనుక మెన్షన్ చేస్తే పర్టికులర్ ఇండెక్స్ అనేది మీరు మెన్షన్ చేస్తే ఓన్లీ ఆ ఇండెక్స్ వరకు మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. సేమ్ మనకి ఎరేకి ఎలా అయితే ఇండెక్సెస్ ఎలా అయితే స్టార్ట్ అవుతాయో సేమ్ మనకి ఇక్కడ లిస్ట్ ఆర్ టపుల్ కూడా ఇండెక్సెస్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2 అండ్ సో ఆన్. మనకి సేమ్ 0 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వన్, హౌ టు యాక్సెస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పర్టికులర్ వాల్యూని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనదర్ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. సో దానికి కూడా నేను L1 అని తీసుకున్నాను. సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నేను కలర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ రెడ్, పింక్, గ్రీన్ అండ్ జస్ట్ నార్మల్ నెంబర్. ఓకే, అంటే ఇప్పుడు దీనికి అసైన్ అయిన వాల్యూస్ 0, 1, 2, 3. సో ఇవి యాక్చువల్గా మనకి ఇండెక్స్ నెంబర్స్. ఇప్పుడు నేను ఓన్లీ వన్ పర్టికులర్ వాల్యూ ప్రింట్ చేయాలి, వన్ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర వాల్యూ ప్రింట్ చేయాలి అంటే సింపుల్గా ప్రింట్ L1 ఆఫ్ 0 అనేది మనకి జస్ట్ అవుట్పుట్ కింద ప్రింట్ అవుతుంది, కామా మనం పాస్ చేసే వాల్యూ. సో దిస్ ఈజ్ నార్మల్ మెసేజ్. ఓకే, డబుల్ కొటేషన్స్లో మీరు ఏది ఇచ్చినా, సింగిల్ కొటేషన్స్లో ఏది ఇచ్చినా కూడా అది నార్మల్ మెసేజ్. ఈ మెసేజ్కి నేను ఇప్పుడు ప్రింట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే 0 ఇండెక్సెస్లో ఉన్న వాల్యూ అనేది నేను ప్రింట్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ పాస్ చేసే వాల్యూ L1 ఆఫ్ 0. సో మీరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనకి L1 ఆఫ్ 0లో ఉన్న రెడ్ అనే వాల్యూ మనకి అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రింటింగ్ వన్ వాల్యూ. నెక్స్ట్, print L1 of 1:2. So 1:2 అంటే స్టార్టింగ్ వాల్యూ 1 అండ్ ఎండింగ్ వాల్యూ 2 ఆర్ 0:2 అన్నాం అనుకోండి, 0, 1, 2 టోటల్ 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ 1:2 అంటే 1 అండ్ 2 ఓన్లీ 2 వాల్యూస్. సో దీన్ని మెసేజ్ కింద తీసుకుంటే నెక్స్ట్ L1 ఆఫ్
1:2. సో ఇట్ ప్రింట్స్ పింక్ అండ్ గ్రీన్. సో ఇది మనకి యాక్సెసింగ్ వాల్యూస్. లిస్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే దట్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ అప్డేటింగ్ లిస్ట్. అప్డేటింగ్ లిస్ట్ అనగానే ఇక్కడ మనకి టపుల్కి వచ్చేసరికి అప్డేటింగ్ అంటే మనం న్యూగా టపుల్ని క్రియేట్ చేసుకోవాలి తప్ప మనం ఉన్న టపుల్ మీద అప్డేషన్ అనేది పెర్ఫామ్ చేయలేం. బికాస్ టపుల్లో ఉన్న వాల్యూస్ అనేవి అన్చేంజబుల్, బట్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. టపుల్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోలేం. సో ఇక్కడ చేంజ్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్. జస్ట్ నార్మల్గా వేరియబుల్లో ఎలా అయితే చేంజ్ చేస్తామో సేమ్ అలానే చేస్తాం. జస్ట్ నార్మల్ అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ ఇప్పుడు L2 అని చెప్పి తీసుకుంటున్నాను. L2లో 3 వాల్యూస్, నేను 3 స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు L2 ఆఫ్ యాక్చువల్గా మనకు ఉన్న వాల్యూస్ 0, 1, 2 అంటే ఇండిసెస్లో 0 పొజిషన్లో ఏబిసి, 1 పొజిషన్లో XYZ అండ్ 2 పొజిషన్లో PQR. సో ఇప్పుడు L2 ఆఫ్ 1 ప్లేస్లో XYZ ప్లేస్లో నేను వేరే వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటే సింపుల్గా L2 ఆఫ్ 1 = 125. వేరే నెంబర్ ఇవ్వాలి అనుకుంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ నెంబర్ మీరు సింగిల్ కొటేషన్లో మెన్షన్ చేయాలి. సో సింపుల్గా ఇలా కనుక మిస్తే అక్కడ మీకు ఏబిసి 125 అండ్ PQR అని చెప్పి మీకు అప్డేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హౌ టు డిలీట్. మనకి లిస్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్ మనం డిలీట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ L2 = ABC 125 PQR అండ్ 358. ఇది మనకి L2కి సంబంధించిన లిస్ట్ అనుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం వాల్యూస్ డిలీట్ చేయాలి అంటే సింపుల్గా డెల్ L2 ఆఫ్ 1 అంటే 1 పొజిషన్లో ఎవరున్నారు 0, 1, 2, 3. 1 పొజిషన్లో 125 అనే ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఈ డిలీషన్ పెర్ఫామ్ అయిన తర్వాత మనం ప్రింట్ ఆఫ్ L2 అని చెప్పి కనుక ఇస్తే ప్రింట్ ఆఫ్ L2, సో అప్పుడు మనకి ప్రింట్ అయ్యే వాల్యూస్ వచ్చేసరికి ABC, PQR అండ్ 358. అక్కడ 125 అనేది ఏమవుతుంది డిలీట్ అవుతుంది. సేమ్ అలానే ప్రీవియస్గా మనం చూసిన టపుల్కి సంబంధించిన ఫంక్షన్స్ ఎలా అయితే మనం చూసామో సేమ్ ఇక్కడ కూడా మనకి అలానే ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ కొన్ని ఫంక్షన్స్ చెప్తాను. సో అంటే సేమ్ కాన్సెప్ట్. కంపేర్ ఆఫ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అంటే 2 ఫంక్షన్స్ని 2 లిస్ట్ని కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ మనం లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే L1 లెంగ్త్ ఆఫ్ L1. మ్యాక్సిమం వాల్యూ గెట్ చేయాలి అంటే దట్ ఈస్ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ నేమ్. అండ్ మిన్ వాల్యూ గెట్ చేయాలి అంటే మిన్ ఆఫ్ లిస్ట్ నేమ్. అండ్ ద నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ టపుల్ దాంట్లో చెప్పాను, ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఉన్న దాని నుంచి మనకి లిస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆపోజిట్ మనకి ఏముంది టపుల్, అంటే లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ అప్లై చేసినప్పుడు టపుల్ కన్వర్టెడ్ ఇంటూ లిస్ట్. అది ప్రీవియస్గా మనం చెప్పుకున్నది. టపుల్ ఆఫ్ సీక్వెన్స్ అంటే లిస్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ టపుల్. సో హియర్ కన్వర్ట్స్ ఏ టపుల్ ఇంటూ లిస్ట్. నెక్స్ట్ దీనికి ఇంకా ఇవి కాకుండా, ఇవి మెయిన్ ఫంక్షన్స్, ఇవి కాకుండా మనం ఇంకా యూజ్ చేయాలి అంటే నార్మల్గా అపెండ్, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్, ఇవన్నీ కూడా మనకి లిస్టింగ్ మీద సంబంధించిన మెథడ్స్. సో ఇక్కడ కూడా మనకి టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సేమ్ మనం టపుల్లో చూసినట్టే టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ లిస్ట్ యొక్క టైప్, డేటా టైప్ అనేది మనం గెట్ చేస్తాం. సో దానికోసం మనకి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ లిస్ట్ 1. సో అంటే ఆ L1లో ఉన్న డేటా టైప్ ఏదైతే ఉందో ఆ టైప్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ ఫంక్షన్. ఓకే, సో ఇది మనకి లిస్ట్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్. హౌ టు క్రియేట్ ఎ లిస్ట్, హౌ టు యాక్సెస్ ఎ లిస్ట్, అండ్ హౌ టు అప్డేట్ ఎ లిస్ట్, హౌ టు డిలీట్ ఏ లిస్ట్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ద నెక్స్ట్ క్లాస్ ఆన్ డిక్షనరీ.